రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జీవన్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జీవన్ రెడ్డి గారి నాయకత్వం, నాయకత్వం. రైతు బీమా ఇవన్నీ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా నిరూపించుకున్నందుకు చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉన్నాం. దయచేసి ఆర్థిక ఇబ్బందులను ఉన్నా కానీ ఈ రుణమాఫీ చేసిన రైతు భరోసా విడుదల చేసినందుకు కృతజ్ఞతలు రైతులకు. రేవంత్ రెడ్డి గారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతుల పక్షాన హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వ్యవసాయదారుడికి ఒక అనుబంధమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. ఒక తల్లికి బిడ్డకి ఏ విధంగా సంబంధం ఉంటుందో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రైతుకు అనుబంధం ఉన్నటువంటి సంఘటన నేను గుర్తు చేస్తా ఉన్నాను. అంతేకాకుండా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కూడా రైతును ఒక నాయకునిగా ఒక ధనవంతుగా చేయాలనే ఉద్దేశంతో వారి రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారి మాట ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సోదరులారా, స్నేహితులారా, ఒక వ్యాపారం చేస్తే వ్యాపారస్తుడు కూడా ఒక వ్యాపారంలో లాభం ఉంటే అదే కంటిన్యూషన్ చేస్తాడు, కానీ నష్టపోతే ఇంకో వ్యాపారం చేస్తాడు. కానీ రైతు అనే వ్యక్తి నిజంగా కూడా దేవునితో సమానం కాదు. దేవుడు ఆయన నష్టం వచ్చినా లాభం వచ్చినా ఇంకేం ఇబ్బంది వచ్చినా తను దహించుకుపోతాడు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజలు కూడా అన్నం పెట్టే అన్నదాత రైతు అనే మాట ఈ సందర్భం తెలియజేస్తూ మరొకసారి అన్న జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం చేసిన అందరూ కూడా ఉదయపూర్వక పెంచి మరి ప్రతి అన్నదాతకు ఈ వ్యవసాయం వేసుకునే టైంకు మరి ప్రతి ఒక్క అన్నదాత దగ్గర డబ్బులు చేకూర్చే కార్యక్రమం చేసింది. మరి గతంలో అన్నదాతలు ఎవరైతే ఉంటే పట్లేరు షాప్కి పోయి ఉద్దరి తీసుకొచ్చుకొని వాళ్ళు ఎటువంటి నాణ్యతలు విత్తనాలు ఇచ్చినా వీటిని చేసి ఎన్నోసార్లు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్న రైతులు ఈరోజు ధైర్యంగా డబ్బులు తీసుకుపోయి నాణ్యమైన విత్తనాలు కొనుక్కోవడానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీలో మేమందరం ఉన్నందుకు చాలా గర్వపడుతూ మరి అదేవిధంగా ఈరోజు జగిత్యాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన జీవనన్న గారు రైతులే జీవితంగా ఈరోజు వారి జీవితాన్ని ఇంత గొప్పగా ప్రారంభించి ప్రతి అన్నదాతకు ఎటువంటి లాభం జరిగినా మొట్టమొదటిగా తనే చాలా సంతోషపడే వ్యక్తిగా మేము వారికి అనుచరులు ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాం. పార్టీ పనిచేస్తుంది. మరియు ఆ రోజులలో ఇందిరాగాంధీ టైంలో ఎస్ఆర్ఎస్పీ కాలువలు తోడి మరి రైతులకు నీళ్ళు అందించి బీడు భూములు లేకుండా చేసినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వైఎస్ ముఖ్యమంత్రి అయిన 2004 నుంచి 14 వరకు మరి రైతు కళ్ళల కన్నే వడ్లు చూసే విధంగా మన అండగా ఉండాలని, అలాగే జీవనన్న సలహాలు తీసుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఇంకా ముందుకు వెళ్ళాలని, రైతుల గురించి తెలిసిన ఒకే ఒక్క వ్యక్తి మన రాష్ట్రంలో ఉన్నాడంటే అది జీవన్ రెడ్డి గారే. రైతుల ఖాతాలో దశల వారీగా ఏదైతే డబ్బులు కాంగ్రెస్ పార్టీ వేస్తుందో జీవన్ రెడ్డి గారి ఇంటి నుండి అంబేద్కర్ విగ్రహం గారికి పాదయాత్రగా వచ్చి జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా చేస్తున్న కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీగా అని చెప్పి అందరూ అనాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకటి ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాళ్లకు, రప్పలకు, తొవ్వలకు, ఫామ్ హౌస్లకు, నడిచే రోడ్లకు అసలు పైసలు వేసుకున్నారు. ఒక మంత్రి చెప్పాలంటే మాజీ మంత్రి ఉన్నాడు, ఒక ఏసంగికి 2,70,00,000 రూపాయలు వస్తుండే, వానాకాలం పంటకు 2,70,00,000 రూపాయలు వస్తుండే. అవి ఏంటంటే మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ జేబులోకి పోతుండే పైసలన్నీ. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాదు. రైతులు నిజమైన రైతులకు ఎకరాన 12,000 రూపాయలు, అంటే ఎకరానికి 6,000 రూపాయల చొప్పున, ఏసంగికి 6,000 చొప్పున, వానాకాలం పంటకు 6,000 చొప్పున వేస్తుంది. నాకు కూడా 5 గంటల కాడ 3 ఎకరాల స్థలం ఉంది. నేను 1 ఎకరంన్నర పొలం చేస్తా, 1 ఎకరంన్నర కందేసిన. ఇప్పుడు నేను కూడా ఒక రైతులే అని చెప్పి మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రైతులు మా మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతు భరోసా సంబరాల కొరకు వచ్చిన కార్యకర్తలందరికీ నా యొక్క నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మీద నిలబడింది. రైతు భరోసా అని ఏదైతే మేనిఫెస్టో పెట్టిందో 12,000 రూపాయలు సంవత్సరానికి
జమ చేస్తా అని. ఈరోజు ఎంత ఇబ్బంది వచ్చినా సీఎం గారికి కానీ రాష్ట్రం కింది మీదిగా అయినా కానీ రైతుల గురించి ఆలోచించే ఒక నాయకుడు స్టేట్లో ఉన్నారంటే మా జీవనన్న గారికి, మళ్ళీ రైతులకు సలహాలు ఇచ్చే నాయకుడిగా మా జీవనన్న సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నా. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతులకు ఖాతాలో జమ చేసిన ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి దాదాపు నేను అనుకుంటా 1,45,000 ఎకరాలకు రైతు భరోసా చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారికి నా యొక్క ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన మన రైతు బిడ్డ జీవనన్నకు వచ్చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు చెప్తూ మరి మన పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో క్రమంగా రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ దాదాపు 7 లక్షల కోట్లు అప్పున్నప్పటికీ 1,00,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు రైతాంగం మీద ఖర్చు పెట్టిన ఘనత యావత్ భారతదేశంలో ఎక్కడా లేదని చెప్పవచ్చు. మరి రైతే రాజు, రైతే సంక్షేమమే మన ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి గత 4 దశాబ్దాలుగా ఎన్నలేని సేవ చేస్తున్న జీవనన్న గారికి, అలాగే ముఖ్యమంత్రికి, మంత్రులు అందరూ కూడా ప్రత్యేక హార్దిక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రైతాంగానికి అండగా నిలుస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదంటున్నాం. వాస్తవంగా స్వాతంత్రానంతరము బహుళార్థ ప్రాజెక్టుల నిర్మాణం తలపెట్టి అటు నాగార్జున సాగరే కానీ శ్రీశైలం డ్యామ్ నిర్మాణంతో ఏదైతుందో జల విద్యుత్ ఉత్పత్తి తోడ్పడటంతో పాటుగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంతో ఏదైతుందో మన ఉత్తర తెలంగాణ ప్రాంతం అంతా ఏదైతుంది సస్యశామలం అయినటువంటి విషయం మనకు తెలియదు కాదని చెప్పండి. అదేవిధంగా రైతాంగం అప్పులు ఊపిలో నెట్టబడ్డట్టయితే వారికి విముక్తి కలిగించాలనేటువంటి ఒక భావనతోని యూపీఏ ప్రభుత్వం ఆనాడు చైర్పర్సన్గా ఉన్న సోనియా గాంధీ గారు దేశంలోనే మొట్టమొదటిసారిగా చెప్పట్టు నేను మొత్తంగా 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత ఆనాడు సోనియా గాంధీ గారికి దక్కిందని చెప్పారంటే, మళ్ళీ ఈ రోజు ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి రాహుల్ గాంధీ గారు ఏదైతుందో వరంగల్ డిక్లరేషన్లో పేర్కొన్న విధంగా రైతాంగాన్ని రుణవిముక్తులు చేయాలనే ఒక భావనతోని 2 లక్షల రూపాయల వరకు మరి రుణమాఫీ చేయడం జరుగుతుందని పేర్కొనడం జరిగిందో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతోనే 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడంతో పాటుగా రైతాంగానికి అన్ని విధాలా ఆదుకునే విధంగా నాడు వైఎస్ రాజశేఖర్ గారు ఆరంభించినటువంటి ఒక ఉచిత విద్యుత్తుతోని రైతాంగానికి పంట సాగుకు తోడ్పడడంతో పాటుగా పంటకు గిట్టుబాటు ధర కల్పింపజేయడం ప్రధాన బాధ్యత లక్ష్యంగా ఇచ్చుకుంది. ఇలా కేవలం మద్దతు ధర కల్పింపజేయడమే కాదు, రైతాంగాన్ని ప్రోత్సహించే విధంగా తెలంగాణ ప్రాంత రైతాంగానికి సన్న రకాలకు ఏదైతుందో 500 రూపాయల బోనస్ అని చెప్పండి. మొత్తం దేశంలో, మొత్తం భారతదేశంలో, ప్రపంచంలో కూడా చెప్పండి నేను మద్దతు ధరకు అదనంగా బోనస్ చెల్లించిన ప్రభుత్వం కేవలం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అని మాత్రం చెప్పక తప్పదని చెప్పండి. దానికి తోడు ఏదైతుందో ఇలా రైతు బంధు, ఇలా రైతు భరోసా అనేది ఏదైతుందో రైతుకు ఏదైతుందో ఏరువాక పంట సాగు చేసే సమయానికి అందింపజేయగలిగినప్పుడు మాత్రమే రైతుకు ఉపయోగపడుతుంది. ఇలా గతంలో ఏదైతుందో రైతు బంధు రూపేణా మరి రైతాంగాన్ని పెట్టుబడి సహాయం చేసినా కానీ అది ఎప్పుడొస్తుందని ఎదురు చూసేటువంటి తరుణం ఉండేదని చెప్పండి. ఈరోజు ఆ విధంగా కాదు, మన 16వ తారీఖు నాడు ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా రైతు భరోసా ఇలా సంవత్సరానికి 12,000 రూపాయలు కల్పింపజేయడం జరుగుతుందని పేర్కొనడం జరిగిందో, అందులో ఖరీఫ్ పంటకు 6,000 రూపాయలు వీళ్ళ పంట చెల్లించే విధంగా ఏదైతుందో వీళ్ళు ఏరువాక అంటే నాకైతే ప్రజా జీవితం 40 సంవత్సరాలు 4 దశాబ్దాలు అనుభవం ఉన్నాయని చెప్పి అంటున్నాను. ఈ 4 దశాబ్దాల కాలంలో పంట సాగు చేసే సమయానికి అంటే విత్తనం విత్తే సమయానికి ఏదైతుందో వీళ్ళు పెట్టుబడి సమకూర్చబడే విధంగా వీళ్ళ రైతు భరోసా కల్పింపజేసినటువంటి ఒక ఉదంతం ఇది మొదటిసారి చెప్పని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 70 లక్షల మంది రైతాంగానికి ఉపకరించే విధంగా చెప్పంటున్నాం. మొత్తం 1,40,00,000 ఎకరాలకు మరి సహాయం చేసే విధంగా 9,000 కోట్ల ఆర్థిక సహాయం చేసిన ఘనత ఇలా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటూ నేను ఇలా కేవలం రైతాంగమే కాదు రైతు కూలీలు కూడా ప్రధానమే చెప్పండి. రైతు కూలీలకి ఏదైతుందో ఇలా ఆత్మీయ భరోసా వారికి ఏదైతుందో సంవత్సరానికి 12,000 రూపాయలు చెల్లింపు చేసే విధంగా ఎవరైతే జాబ్ కార్డు కలిగి ఉన్నటువంటి ఒక వ్యవసాయ కూలీలకు అందరికీ కూడా
నెలకు 1000 రూపాయలు చొప్పున ఏదైతుందో సంవత్సరానికి 12,000 రూపాయలు కల్పింపజేసే విధంగా కూడా మరి ప్రభుత్వం దాన్ని అమలు చేయడం తలపెట్టడం ఆశించిన విషయం అని చెప్పంటున్నా. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మనం ఏంటి తీసుకున్నాక చెప్పంటున్నాం. మరి దేశంలోనే అగ్రగామిగా చెప్పండి, దేశంలో అగ్రగామిగా మనం వ్యవసాయ రంగంలో ఉచిత విద్యుత్ ఏదైతుందో వాళ్ళు వైఎస్ రాజశేఖర గారు ఆరంభింపజేస్తే గృహ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఏదైతుందో విద్యుత్ ఎవరు వినియోగించుకున్నాక ఏదైతుందో వారికి ఉచితంగా గృహ అవసరాలు విద్యుత్ కల్పించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చెప్పక తప్పదని చెప్పండి. ఇలా మహిళల ఆడబిడ్డలు ఎక్కడి ప్రయాణం చేసినా కానీ ఏదైతుందో మరి ఉచిత రవాణా సౌకర్యం, మనకి 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ లభ్యపడమే కానివ్వండి, ఇలా ప్రతి కార్యక్రమం చెప్పంటున్నాను నేను. మరి తెలంగాణ రాష్ట్రం మొత్తం దేశంలో ఆదర్శంగా నిలబడ్డటువంటి ఒక ప్రభుత్వంగా మరి తీర్చిదిద్దబడుతున్నందుకు నేను హర్షం వ్యక్తం చేస్తూ చెప్పంటున్నా. ముఖ్యంగా రైతాంగం దేశానికి వెన్నెముక చెప్పంటున్నా. అటువంటి ఒక రైతాంగానికి అండగా నిలవడము ప్రభుత్వ బాధ్యతగా భావించాలి. ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో రైతాంగానికి అండగా నిలిచే విధంగా ఇది కేవలం రైతు భరోసాకే పరిమితం కాకుండా రైతు భరోసాతో పాటుగా రేపు రైతు పండించబోయేట్టుగా పంట తిరుసు అది ఏదైనా కానీ మద్దతు ధర కల్పింపచేయటం, మనం పండించేటువంటి ఒక వరిధాన్యం సన్న రకానికి 500 రూపాయలు బోనస్తో పాటుగా నిరుపేద వర్గాలు పట్టెడు అన్నం పెట్టే విధంగా ఇలా గతం లోపల ఏదైతుందో ఇలా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద బియ్యం పంపిణీ చేయబడ్డా కానీ అవి నాణ్యత లోపించడంతో ఆ వినియోగానికి ఉపయోగకరంగా లేకుంటూ ఉండే. కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఆ విధంగా కాదు, ఆ వినియోగపడాలి ప్రభుత్వం పంపిణీ చేసేటువంటి ఒక పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ బియ్యం ఏదైతుందో పేదవాడికి ఏదైతుందో ఆకలి తీర్చాలి అనేటువంటి ఒక భావనతోని సన్న రకం బియ్యం పంపిణీ చేస్తున్న ఒక ప్రభుత్వం కూడా మొత్తం దేశంలో కేవలం కాంగ్రెస్ పార్టీ చెప్పక తప్పదని చెప్పండి. ఇలా రేషన్ కార్డులు ఇలా నిరుపేద వర్గాలకి ఏ అవసరం ఏర్పడ్డా కానీ అన్నిటికీ కొలతబద్ద అనేది రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు, బియ్యం కార్డు అని చెప్పంటే మనం చెప్పంటున్నాం. ఇవాళ ఒక ఆసుపత్రికి ఏదైతే వైద్య సహాయం కొరకు పోతే ఆరోగ్యశ్రీ లబ్ధి పొందాలంటే ఆ బియ్యం కార్డు కావాలి. ఆ బియ్యం కార్డు ఏదైతే గత దశాబ్ద కాలంకి వెళ్ళి మనకు కల్పింపజేయడం జరగలేదు. ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అర్హత కలిగిన వారికి అందరికీ కూడా చెప్పంటున్నారు. ఏ విధమైన ఆర్భాటం లేకుండా రాజకీయ ప్రయోజనాలు కాంక్షించకుండా ఏదైతుందో తెల్ల బియ్యం కార్డు కల్పించిన ఘనత మరి కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని చెప్పక తప్పని చెప్పంటున్నా. అది ఏ కార్యక్రమమైనా కానీ అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందని చెప్పే విధంగా ఏదైతుందో మరి కార్యక్రమాలు అమలు తలపెట్టడం, ఇల్లు లేని నిరుపేద వర్గాలు కూడా ఏదైతుందో గత దశాబ్ద కాలం కేవలం డబుల్ బెడ్రూమ్ అనేటువంటి ఒక ఆచరణ పల్లకిలో ఊరేగించిందని చెప్పంటారు. కానీ ఈరోజు ఆ విధంగా కాకుండా ఇల్లు లేని ప్రతి నిరుపేద వర్గాలను ఒక ఇంటి వారు చేయాలని తలపుతో ఏదైతుందో మళ్ళీ ఇందిరమ్మ గృహ నిర్మాణ కార్యక్రమాన్ని అమలు చేయబూనడం ఇవాళ ఏదైతుందో అందరికీ ఇల్లు రాజకీయాలకు అతీతంగా అర్హత గల వారికి అందరికీ కల్పించేసి విధంగా ముందుకు పోతుందని విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా జగిత్యాల ప్రాంతం, జగిత్యాల జిల్లా కేంద్రం ఇలా రైతాంగం అందరూ కూడా చెప్పంటారు. ఇవాళ ఆకుపచ్చ కండువా వేసుకుని ఒక రైతు ముఖంలో వాళ్ళ యొక్క ఆనందం చూస్తుంటే చాలా సంతోషం కలుగుతుందని చెప్పంటుంది. ఈ కండువానే దానికి నిదర్శనం, ఈ కండువానే దాని నిదర్శనం అని చెప్పంటున్నాను. రైతు కళ్ళల్లో ఆనందానికి నిదర్శనం ఈ ఆకుపచ్చ కండువా అని చెప్పంటున్నాను. ఈ ఆకుపచ్చ కండువాతో రైతు కళ్ళల్లో ఆనందాన్ని నింపినటువంటి ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ భవిష్యత్తులో రైతాంగానికి ఎప్పుడు ఏ ఇక్కడికి వచ్చినా కానీ నేను ఒక రైతు బిడ్డనని చెప్పంటున్నాను. నేను ఒక రైతు బిడ్డను, నేను ప్రజా జీవితంలో రాజకీయంగా ఏ హోదాలో ఉన్నా కానీ చెప్పంటున్నా. నాకు రైతుకు అండగా నిలవడం నా ప్రధాన కర్తవ్యం ఎంచుకుంటాను చెప్పంటున్నా. ఆ రైతే కానీ రైతు కూలీలే కానీ వారికి అండగా నిలిచి మరి వారికి ఏదైతుందో తోడుగా నిలవటం నా వంతు బాధ్యత భావిస్తానని చెప్పంటున్నా. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం సంపూర్ణ చేసినటువంటి ఒక రైతాంగ సోదరులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై జవాన్, జై కిసాన్.